శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలులో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ ఆ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణాన్ని చదివించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పండుగ సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క వేద పండితులతో పంచాంగ పటాన్ని కూడా వివరించడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. అంతేకాకుండా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఇమ్తియాజ్ అహ్మద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మొదటిగా ఎట్లా జరిగిందంటారు ఈరోజు ఉగాది పండుగ? ఇక్కడ చక్కగా ఏదైతే మా పార్టీ ఆఫీస్లో మరి వేద పండితుల మధ్య మనకు ఎస్వి మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి, అలాగే జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు, చాలామంది మనకి ఇక్కడ కార్యకర్తలు అందరి సమక్షంలో మరి ఈరోజు పంచాంగ శ్రవణం జరగడం చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో అందరికీ మరి మనకు ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉందంటారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దాకా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయాల గురించి కూడా వివరించి ఉంటారు కదా, మరి మీ పరిస్థితి, వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు పంచాంగ శ్రవణంలో మనకు పండితులు చెప్పింది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా 5 సంవత్సరాల పాటు మనకు ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని చెప్పేసి వారు మరి చెప్పడం జరిగింది. అలాగే మనకు రాష్ట్రంతో పాటు కర్నూలు నగరంలో, కర్నూలు జిల్లాలో కూడా వైఎస్ఆర్ పార్టీయే మనకు జెండా ఎగరేస్తుందని పూర్తి నమ్మకంగా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే వైఎస్ఆర్ పార్టీ మరీ అంటే వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు కదా, అది ఏ విధంగా వస్తుందని అనుకుంటున్నాం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం ముఖ్యంగా. ఎందుకంటే ఏదైతే ఆయన నవరత్నాల పేరుతో ఆయన చెప్పినాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా 99% ఫుల్ఫిల్ చేసినారు. అది 5 సంవత్సరాలలో కాదు, కేవలం 6 నెలల్లోనే అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఈరోజు ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందరు తీసుకుపోతున్నాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు ఇంత సోషల్ ఇంజనీరింగ్ అనేది చేయలేదు. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి 3 నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది. ప్రతిపక్షం ఈ యొక్క కేవలం ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఎందుకంటారు? టీడీపీ అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఫస్ట్ ఒక్కడు పోటేస్తా అన్నాడు, చేత కాలేదు. మళ్ళీ పవన్ను కలుపుకున్నాడు, ఇంకా బలం సరిపోలేదు అనుకున్నాడు. మళ్ళీ బీజేపీని కలుపుకున్నారు, ఆ బలంతో కూడా సరిపోలేదు. ముగ్గురం కలిసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలం ముందర సరిపోవడం లేదు. కాబట్టి ఇంకా ఏదైనా ఎదురుదాడి చేయాలి, నిందలు వేయాలి, ఆయనను బ్లేమ్ చేయాలి. వీళ్ళందరే కాకుండా వీళ్ళ ముగ్గురితో కూడా చేత కావడం లేదని లోపాయికారిగా షర్మిల గారిని కూడా కలుపుకున్నారు. ఇంతమంది కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరి బలం కంటే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో ఈరోజు 151 స్థానాలకు ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా డెఫినెట్గా వస్తాడు. ఖచ్చితంగా 175కి 175 గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.